హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం డే బ్లాగ్ అండి. ముందు రోజు నైట్ బాగా వర్షం పడింది. ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి కూడా వాన వచ్చేలానే ఉండింది. అందుకని సింపుల్గా రంగులేం లేకుండా అలా ముగ్గు వేసేసాను. ఇంకా నెక్స్ట్ గార్డెన్లోకి వెళ్ళి మందార పూలు ఉంటే కోసుకుందామని వెళ్ళాను. కస్తూరి పూలతో ముందు రోజు సాయంత్రమే మాల కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. పండగ రోజు టైం కుదరదని ముందు రోజే కొన్ని పనులు అయితే చేసుకున్నాను. ఇల్లు క్లీన్ చేయటం, ఇంకా దేవుడి సామాన్లు కడిగి పెట్టేయడం, ఇలాంటివన్నీ ముందు రోజే చేసుకున్నాను. ఇలా చేసుకుంటే పండగ రోజు కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకోవచ్చు. ఇంకా ప్రసాదం కోసం సుకీలు చేద్దామని శనగపప్పుని ఉడకపెట్టాను. నెక్స్ట్ పులిహోర కోసం రైస్ని కూడా ఒకవైపు పెట్టేశాను, కుక్ అయిపోయింది. పులిహోర చేసుకునేటప్పుడు ముందుగా రైస్ని కుక్ చేసి పెట్టుకుంటే పులిహోర పేస్ట్ చేసేలోపు రైస్ చల్లగా అయిపోయి ఉంటుంది. కాబట్టి వెంటనే పేస్ట్ని కలిపేసుకుంటే పులిహోర అయితే చేసేసుకోవచ్చు. నేను పులిహోర చేసేటప్పుడు ఈ పప్పుల్ని మాత్రం సపరేట్గా వేయించుకుంటాను. పేస్ట్తో కలిపి వేయిస్తే పప్పులు కూడా పుల్లగా అయిపోతాయి, అందుకే నాకు అంత నచ్చదు. ఇంకా పేస్ట్ అయ్యాక చక్కగా పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను. రైస్ కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ కలుపుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ శనగపప్పును ఉడకబెట్టుకున్నాం కదా, ఈ శనగపప్పును మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇలాచి ఇంకా బెల్లంని కూడా వేసి దగ్గరగా వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మా అర్జున్తో కలిసి చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటున్నాను. పుట్టింట్లో ఉండేటప్పుడు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు. కనీసం మా అమ్మ టీ పెట్టమన్నా కూడా పోమ్మ నేను చదువుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడేమో అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. మా అమ్మ ఇప్పటికీ అప్పుడప్పుడు ఇదే చెప్తూ ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఎంతైనా పుట్టిల్లు పుట్టిల్లే, అత్తిల్లు అత్తిల్లే. అత్తారింట్లో మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది. మా అర్జున్ ఫోన్ చూస్తూ ఏదో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో నాకే అర్థం కాలేదు. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టేసుకుంటే త్వరగా సుకీలు వేసేసుకోవచ్చు. ఈ సుకీలు ఆయిల్ పీల్చకుండా రావాలి అంటే ముందు రోజు నైట్ 1 గ్లాస్ మినప్పప్పుకి 1 గ్లాస్ రైస్ వేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ పప్పుని మెత్తగా రుబ్బు పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది. ఇవి చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకా మా పాపకి ఇష్టమని ఇవి చేశాను, లేకపోతే పొంగల్ చేసి పెట్టేయాలి అనుకున్నాను. తనకి తినడానికి ముందు చూడడానికి నచ్చాలి, అప్పుడే తింటుంది. లేకపోతే చీ ఏంటి ఇలా ఉంది అంటుంది. ఇంకా దేవుడి పటాలను క్లీన్ చేసుకొని సామాన్లు కూడా వాష్ చేసుకొని పటాలకి పసుపు కుంకుమ బొట్లయితే పెట్టేశాను. ఏదైనా పండగ వస్తే ఎంత త్వరగా లేచినా సరే టైం అయితే సరిపోదు. ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే అస్సలు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళని బుజ్జగించి స్నానం చేపించి రెడీ చేసేసరికి తల ప్రాణం తోక్కి వస్తుందన్నమాట. కొంతమంది ఆడవాళ్ళను చాలా ఈజీగా తీసి పడేస్తారు. బయటికి వెళ్ళి చేస్తేనే పని అవుతుందా, ఇంట్లో చేసే పని పనిలా కనిపించదు. అలా అని అందరూ అలా ఉంటారని కాదు. మా ఇంట్లో కిచెన్ చాలా చిన్నది, దేవుడి గది అయితే సపరేట్గా లేదు. అందువల్ల కిచెన్లోనే ఇలా కొంచెం సపరేట్గా డిజైన్ చేపించుకున్నాం. నైవేద్యం పెట్టేసి ఇలా పూజ అయితే చేసేసుకుంటున్నాను హారతి ఇచ్చేసి.
నేను కలశం పెట్టి వ్రతం ఏం చేయలేదు, నార్మల్గా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం చేసేసి 3 o'clockకి మూవీకి వెళ్తున్నాం. వెళ్తూ వెళ్తూ దారిలో అమ్మ వాళ్ళకి పులిహోర సుఖీలు ఇచ్చి వెళ్ళాము. మా శివానికి బయటికి రావాలంటే చాలా సరదా. ఈ 3 days హాలిడేస్ వచ్చాయి కదా, ఈ 3 days ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంది. ఒకరోజు సినిమా, నెక్స్ట్ డే పార్క్, ఆ నెక్స్ట్ డే బీచ్ అని ఫిక్స్ అయింది. ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా సినిమాకి అయితే వచ్చేసింది. ఇంకా సినిమా స్టార్ట్ కూడా కాలేదు, అప్పుడే కేక్ కావాలని గోల చేశారు ఇద్దరు. మేము చూసిన సినిమా ఇది, మహావతార్ నరసింహ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రహ్లాదుని స్టోరీని మనం స్కూల్ డేస్లో చదువుకొని ఉంటాం. ఆ స్టోరీనే యానిమేషన్ రూపంలో చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలకి తప్పకుండా చూపించాల్సిన మూవీ ఇది. ఇంకా మూవీ అయిపోయాక పక్కనే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వచ్చాము. పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ కోనేటిలో చేపలు ఉన్నాయంట, తాబేలు కూడా ఉన్నాయి. ఆ తాబేలు చూసారా ఎలా ఉందో? చేపలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఒక ఆరెంజ్ ఫిష్ కూడా ఉంది అందులోనే. కొంచెంసేపు చూసిన తర్వాత మా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇదండి ఈ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.